పోటీలో గెలిచే సామర్థ్యం ఉండి దాన్ని త్యజించడం కూడా ఖచ్చితంగా సమర్థత అనే అనిపించుకుంటుందేమో. కానీ అటువంటి సామర్థ్యం ఉండి ఏమిటి లాభం? కర్మ నుండి వెనుదిరగడం బహుశా తపస్సని అనిపించుకుంటుందేమో. కానీ అటువంటి తపస్సు వల్ల లోకానికి ఏం ప్రయోజనం బ్రాహ్మణులారా? కేవలం తమ సుఖం, దుఃఖం, వాగ్దానాల గురించి ఆలోచించి లోకం పట్ల ఉన్న కర్తవ్యం గురించి ఆలోచించకపోవడం అనేది స్వార్థం అనిపించుకుంటుంది. కానీ నిజమైన సామర్థ్యం స్వార్థం కలిగి ఉండదు. సింహం తను తిన్న తర్వాత ఆహారాన్ని ఇతర జంతువుల కోసం విడిచిపెడుతుంది. అంటే పరమార్థంతో నిండిన ఈ తెలివి ధర్మానికి ఆధారం కాదా బ్రాహ్మణులారా? మీరే ఆలోచించండి. ఒకవేళ నిజమైన సామర్థ్యమే ఉంటే ముందుకు రండి.